లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బ్రహ్మం గారి తిరునాళ్ళ స్టార్ట్ అయిందని. సో ఇది సెకండ్ డే అనమాట. మేమైతే ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ ఎక్కడికి కూడా బయటకు వెళ్ళలేదు, ఎందుకంటే ఈ 3 days చాలా క్రౌడ్ ఉంటుంది. నేను రాజేష్ అలా చూసొద్దామని నైట్ 11కి వెళ్ళామన్నమాట. బట్ అప్పుడు కూడా చాలా క్రౌడ్గానే ఉంది. వెహికల్స్ కూడా అలో లేదు. మఠం స్టార్టింగ్లోనే ఆఫ్ చేసేసారనమాట, ఎందుకంటే తిరునాళ్ళు కదా. సో వచ్చే వాళ్ళందరూ కూడా 2 kilometers వరకు నడిచి రావాల్సి వస్తుంది. అండ్ మేమైతే బైక్లో వెళ్ళేసి మఠం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జస్ట్ 5 to 10 minutes కల్లా చూసుకొని రిటర్న్ వచ్చేసాము. తిరునాళ్ళు అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, మనకి దర్శనం అయిపోయిందంటే చాలు. సెకండరీ మనకు గుర్తొచ్చేది షాపింగ్ ఒక్కటే. సో తిరునాళ్ళలో డిఫరెంట్ ఐటమ్స్ కూడా చాలా మంచిగా దొరుకుతాయి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బ్రహ్మం గారి నాటకం కూడా వేస్తున్నారని. అండ్ ఆ రోజు అయితే వేయలేదు, ఈ రోజు వేస్తున్నారు. సేమ్ డిట్టు కాస్ట్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా సేమ్ బ్రహ్మం గారి మనం ఫొటోస్లో చూస్తాం కదా అట్లానే ఉన్నారనమాట. నాకైతే చాలా బాగా మంచిగా అనిపించింది. నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈవెన్ ఈ ప్రోగ్రామ్ చూసినంత చెప్పు కూడా మనం బ్రహ్మం గారిని డైరెక్ట్గా చూసినంత ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. చాలా మంచిగా వేశారు. బ్రహ్మం గారి గురించి జీవిత చరిత్ర అంతా చెప్పారనమాట ఈ నాటకంలో. అండ్ కాకపోతే రీసెంట్ డేస్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు. సేపు అలా చూసేసి రిటర్న్ ఇంటికి వచ్చేసాము. అంతే ఈ వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.